సుఖాలను భోగభాగ్యాలను అనుగ్రహించే ఆ స్వామివారిని ఏ విధంగా ఆరాధించాలి, ఈరోజు ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి తదితర అంశాలకు సంబంధించి దత్తాత్రేయ స్వామివారి విశిష్టతను తెలియజేయడానికి మనతో పాటున్నారు ప్రణవ పీఠాధిపతి, త్రిభాషా మహాసహస్రావధాని, ప్రముఖ కవి, రచయిత డాక్టర్ వర్ధిపత్తి పద్మాకర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. శ్రీకాకుళం నుంచి లోకేష్ రాస్తున్నారు. దత్తాత్రేయ జయంతి విశిష్టత ఏమిటి, ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. దత్తాత్రేయం సుధీయేయం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సదృశాభాసం శాంతమూర్తిం నమామ్యహం. ఒకప్పుడు అష్టావధానంలో దత్తాత్రేయుడి మీద నేను చెప్పిన శ్లోకం ఇదన్నమాట. త్రిమూర్తి ఆత్మకుడు దత్తాత్రేయుడు. పూర్వం అనసూయాదేవి అత్రి భార్య సుమతి అనే ఆవిడ్ని రక్షించి కౌశికుడనే భర్తని తిరిగి బ్రతికించింది. చాలా పెద్ద కథ కదా. మార్కండేయ పురాణంలో ప్రత్యేకంగా దత్తాత్రేయ చరిత్ర చాలా పెద్దది. పురాణాలన్నింటిలోకి దత్తాత్రేయ చరిత్ర పూర్తిగా తెలియాలంటే మార్కండేయ పురాణం చదవాలి. ఒకప్పుడు ఈ కౌశికుణ్ణి రక్షించి సుమతిని తిరిగి సూర్యుడు యథాప్రకారం సంచారం చేసేలాగా చెయ్యగానే అనసూయాదేవి చేసిన ఉపకారానికి మెచ్చుకొని దేవతలు నీకేం కావాలో కోరుకోమన్నారు. త్రిమూర్తులు కూడా వచ్చారు. త్రిమూర్తుల్ని మీలాంటి పిల్లలు కావాలి అంది ఆవిడ. వాళ్ళు చిరునవ్వు నవ్వి మాలాంటి పిల్లలు ఇంక ఈ లోకంలో ఉండరు, మేమే పిల్లలుగా రావాలి అన్నారట. ఆ వరం నిలబెట్టుకోవడానికి వాళ్ళు ముగ్గురు ఆవిడ గర్భంలో ప్రవేశించారు తమ అంశతో. ఎప్పుడు డైరెక్ట్గా భగవంతుడు భూమికి రాడు, గుర్తుపెట్టుకోవాలి. అందులో ఉన్న కళ వచ్చి లోపల ప్రవేశిస్తుంది, అందుకే అంశ. అందులో బ్రహ్మదేవుడి అంశతో చంద్రుడు పుట్టుకొచ్చాడు, దుర్వాస మహర్షి పుట్టుకొచ్చాడు రుద్రాంశతోటి, ఇంకా మూడవది శ్రీ మహావిష్ణువు అంశతో దత్తాత్రేయుడు పుట్టుకొచ్చాడు. ఈ పుట్టేటప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడి నుంచి శివుడి నుంచి 2 కోణాలు తీసుకున్నాడు, 2 కళలు తనలో పెట్టుకున్నాడు. అందుకే పుట్టడానికి ఆయన విష్ణుమూర్తి అయినా వీళ్ళ ఇద్దరి అంశలు కూడా స్వీకరించటం వల్ల త్రిమూర్తి ఆత్మకుడు, త్రిమూర్తి ఆత్మకుడు అన్నారన్నమాట ఆయన్ని. ఈ విధంగా ముగ్గురు కలిసి పుట్టినటువంటి అద్భుత అవతారం. అత్రి కొడుకు కనుక ఆత్రేయ అంటారు. సంస్కృతంలో అత్రేహే అపత్యం పుమాన్ ఆత్రేయ. అత్రి కొడుకు ఎవడైనా ఆత్రేయ. తన ఎంత తాను దత్తుడై వచ్చాడు గనక, దత్తట అంటే ఇచ్చుట అని అర్థం. తనను తానే ఇచ్చుకున్నాడు గనక దత్త ఆత్రేయ దత్తాత్రేయ అదనమాట ఆయన పేరు. అలా వచ్చింది. మార్గశీర్ష మాసంలో పూర్ణిమ రాత్రికి ఉన్నటువంటి రోజున, మళ్ళీ రాత్రికి పూర్ణిమ ఉండాలి, పగలు పూర్ణిమ ఉంటే ఉపయోగంలా. ఉదాహరణకి ఈ సంవత్సరం మనకి చతుర్దశి మధ్యాహ్నంతో వెళ్ళిపోయి సాయంత్రానికి పూర్ణిమ వస్తుంది, మర్నాడు మధ్యాహ్నానికల్లా పూర్ణిమ వెళ్ళిపోతుంది. కాబట్టి సూర్యోదయానికి పూర్ణిమ ఉంది కాబట్టి మర్నాడు దత్తాత్రేయ జయంతి చేయకూడదు, రాత్రిపూట పుట్టాడు ఆయన. అందువల్ల అంచేత రాత్రికి పూర్ణిమ ఉన్న రోజున మహానుభావుడు తనంత తాను శ్రీ మహావిష్ణువు పుట్టాడు. పరమయోగి ఆయన. పుట్టినప్పుడు గుడ్డలు లేకుండా 3 శిరస్సులతో 6 చేతులతో పుట్టాడు. చాలామందిని రకరకాలుగా పరీక్షించాడు. ఆయన కూడా మునిగణం అంతా పడ్డారట. ఇంత విచిత్రమైన బాలుడు ఎక్కడ ఉండడు, పుట్టిన వాళ్ళు ఎవరన్నా ఇంత చిన్న బాబు కింద పుట్టి క్యారక్యారమని ఏడుస్తారు, ఈయన పుట్టడమే 3 తలలతో 6 చేతులతో విచిత్రాకారంతో పుట్టాడు. నుదుట వైష్ణవ నామాలతో, మరో పక్కనేమో రుద్రనామాలతో, ఓ చోట కేవలం బొట్టుతో, త్రిశూలంతో, డమరుకంతో, వీటితో పుట్టాడు, అక్షమాలతో అని ఆశ్చర్యపోయి ఈయన మహాయోగి అని ఋషిగణం అంతా వెంటపడ్డారు. పిల్లలంతా వాళ్ళందరినీ రకరకాలుగా పరీక్ష చేశాడు. ఆ పరీక్ష చేసి చివరికి ఆ పరీక్షలో వాడు నెగ్గకపోతే వాడిని వదిలేశాడు ఆయన. ఆయన కథ గురించి చెప్పాలంటే 7 సరిపోవు. మొత్తం మీద త్రిమూర్తులు అనసూయాదేవికి ఇచ్చిన వరం నిలబెట్టుకోవడానికి ఆవిడ గర్భం నుంచి వరసగా చంద్రుడిగా, దుర్వాసుడిగా, దత్తాత్రేయుడిగా పుట్టారు. ఆ పుట్టిన మార్గశీర్ష మాస పూర్ణిమ దత్త జయంతిగా జగత్ప్రసిద్ధికి ఎక్కింది. గురువులలో కల్లా ఉత్తమ గురువు యోగిరాజు అవధూత దత్తాత్రేయుడు. హైదరాబాద్ నుంచి సాకేతరాం రాస్తున్నారు. దత్తాత్రేయుడు ఏ యుగంలో అవతరించాడు, ఆయన తల్లిదండ్రులు ఎవరు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నేటికి 43,19,500 సంవత్సరాల క్రితం పుట్టాడు ఆయన. 43,20,000 20,000 కాదు, 19,500. ఒక 500 సంవత్సరాలు తక్కువ 20,000 అనమాట. అన్నాళ్ల క్రితం పుట్టాడు.
పంచాంగ ప్రకారం అయితే. కృతయుగంలో కృతయుగం ప్రారంభమైన 500 సంవత్సరాల తర్వాత పుట్టాడు. ఎన్నాళ్ళు? కృతయుగ ఆరంభమైన 500 సంవత్సరాల తర్వాత పుట్టాడు. ఆ పుట్టిన కాలం మార్గశీర్ష మాసం. దాన్ని గణన చేసి ఇప్పటికి కూడా మార్కండేయ పురాణంలో ఆ విశేషాలు చెప్పారు. అంటే కృతయుగ స్వరూపుడు ఆయన. కాకపోతే అవతారం సమాప్తం ఉండదు. అవతారానికి అన్ని చోట్ల ఉంటాడు. దత్తాత్రేయుడు ఎక్కడ ఉంటాడని మీ ఉద్దేశం? నిజానికి ఎందుకు అవతార సమాప్తి లేదన్నాం అంటే, సంవత్సరంలో 6 నెలల పాటు సహ్యపర్వతంలో ఉంటాడు. 6 నెలల పాటు కేదారానికి అవతలున్న గుహలో ఉంటాడు. దానికి దత్తాత్రేయ గుహ అని పేరు. శంకరాచార్యులు వారు అవతారం ఎక్కడ సమాప్తి చేశాడు? కేదారం వెళ్ళి హిమాలయాల్లో. అది దత్తాత్రేయ గుహలోకి వెళ్ళి అవతార సమాప్తి చేశాడు. ప్రతి సంవత్సరము దక్షిణాయనంలో సహ్యపర్వతాలలోనూ, ఉత్తరాయణంలో బదరీ హిమాలయాల్లో కేదారం దగ్గర ఉన్నటువంటి దత్తాత్రేయ గుహలోనూ ఉంటాడు. అలా ఉండేటటువంటి మహానుభావుణ్ణి కేవలం కృతయుగ పురుషుడు అనకుండా సర్వకాల పురుషుడు అంటారు. అందుకే ఏ యుగంతో సంబంధంలా, పుట్టడం కృతయుగంలో పుట్టిన అన్ని యుగాలలో ఒకే రకంగా ఉంటాడు. చిరంజీవిగా ఉండేటటువంటి అవతారం, మార్పు లేని అవతారం, అదే రూపం, అదే వయస్సట. ఆ వయస్సులో రవ్వంత మార్పు ఉండదు. జటాజోటాలు తెల్లబడ్డం ఉండదు, గడ్డం పెరగడం ఉండదు, శరీరంలో మార్పు ఉండదు. అంత అద్భుతమైన అవధూత అవతారం అది. తిరుపతి నుంచి చౌడేశ్వరరావు రాస్తున్నారు, దత్తాత్రేయుడి భార్య అనఘాదేవి అని అంటారు, నిజమా? వివరించండి అంటూ రాస్తున్నారు. అయ్యో, ఏమీ సందేహం లేదు అందులో. అనఘాదేవి అంటే సాక్షాత్తు ఆదిలక్ష్మీదేవి. శ్రీ మహావిష్ణువుకి అనఘాదేవి ఎలా మొట్టమొదటి భార్యగా వచ్చిందో మార్కండేయ పురాణంలోని అలర్కోపాఖ్యానంలో ఉంది. దత్తాత్రేయుడు పుట్టాడు. పుట్టగానే ఋషులు పిల్లలంతా వెంటబడ్డారు. ఈయన వీళ్ళని తప్పించుకుని అడవిలో ఒంటరిగా తపస్సు చేద్దాం అనుకున్నాడు. రెండోది, వీళ్ళని పరీక్షిస్తే పరీక్షలో నిలబడతారా లేదో. గురువులు రాగానే దండం పెట్టినంత మాత్రం చేత జాతక ఫలాలు చెప్పరు, వాళ్ళని అనుగ్రహించరు, పరీక్షిస్తారు. ఈ శిష్యుడు గొప్పవాడా కాదా, వీడికి గురుభక్తి ఉందా లేదా. పరీక్షించకుండా తొందరపడి డబ్బు మీద ఆశ లేని గురువులు మాత్రం రానివ్వరు. గుర్తుపెట్టుకోండి. డబ్బు కోసం గుర్తుపెట్టేవాడు 5,000 10,000 ఫీజు పుచ్చుకుని ఏదో నోటికి వచ్చాడు చెప్తారు, అది వేరే విషయం. నిజమైన పీఠాధిపతి ఎవడో కూడా కక్కుర్తిపడి తొందరగా వాడికి ఒక సలహా చెప్పడు. బాగా పరీక్షించి నెగ్గితే మాత్రం వాడిని మహోన్నతుణ్ణి చేస్తారు. అలాగే దత్తాత్రేయుడు వీళ్ళని పరీక్షించడానికి ఓ చెరువులో దూకెట్ట. అందులోంచి 1000 ఏళ్ళైనా బయటికి రాలేదు. అయినా వీళ్ళు ఒడ్డు మీద కూర్చుని, నువ్వు వచ్చేదాకా మేము ఇలాగే రూపం మార్చుకోకుండా ఉంటాం, నీ అనుగ్రహం మాకుంటే అన్నారు. అనడం వల్ల వాళ్ళకి వయస్సు పెరగలేదు. వాళ్ళు ఒడ్డు మీద అలాగే ఆకలి దప్పిక లేకుండా ఉన్నారు. ఆయన 1000 ఏళ్ళు అయ్యాక బయటకు వచ్చాడు. అమ్మయ్య, వీడు నన్ను నా పరీక్షలో నెగ్గారనుకుని, నాయనలారా మీకేం కావాలంటే ఇంకా 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 నువ్వు పరీక్షించు, నీ పరీక్షలో నెగ్గితే అప్పుడు మాకేం కావాలో ఇమ్మన్నారు వాళ్ళు. ఈయన ఇంకా పరీక్షించాడు. చాలా పరీక్షలు చేసి చివరికి ఏం చేశాడో తెలుసా? ఒక రోజున వీళ్ళు చూస్తూ ఉండగా హఠాత్తుగా ఓ పాము పుట్టలో ప్రవేశించాడు. అందులోంచి బయటకు వచ్చాడు. రాగానే ఆయన పక్కన ఒక స్త్రీ ప్రత్యక్షమైంది. చాలా అందంగా ఉంది. ఈయన కుడి చేతిలో మధ్యపాత్ర పట్టుకుని తాగుతూ తందనాలు ఆడుతూ ఈ స్త్రీతో తిరిగాట. ఇంకేముంది, ఒక్క దెబ్బకి వీళ్ళు అసహ్యించుకుని, వీడేదో మహాగురువు మనల్ని అనుగ్రహిస్తాడు అనుకున్నాం, మనల్ని పరీక్షిస్తాడు అనుకున్నాం, ఇలాగా తాగుబోతే తానే వ్యసనపరుడు అవుతాడు అనుకోలేదు. ఈ స్త్రీతో తిరిగేవాడు తాగుబోతూ మనకేం ఉపకారం చేస్తాడు, మనకు గురువేమిటని అసహ్యించుకుని వెళ్ళిపోయారు. ఆడుట, త్రాగుట, పడతుల కూడుట, సర్వయోగ క్రీడలు కావున జ్ఞానులు మాటాడక చేరుదురు. మారణ మార్కండేయ పురాణంలోని పద్యం. యోగులు శిష్యుల్ని పరీక్షించడానికి అవధూతలు ఆడుతున్నట్టు, పాడుతున్నట్టు, స్త్రీలతో తిరుగుతున్నట్టు, త్రాగుతున్నట్టు కనపడతారు. నిజానికి వీళ్ళకి ఏ స్త్రీతో సంబంధం ఉండదు. వీళ్ళ పరీక్షలో ఓడిపోయి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే ఈయన సహ్యపర్వతానికి వెళ్ళి తపస్సు మొదలెట్టాడు. ఈ పిల్లల్ని పరీక్షించడానికి పుట్టలో నుంచి స్త్రీ సమేతంగా బయటికి వచ్చినప్పుడు ఆదిలక్ష్మీదేవి పుట్టలో చేరి, భవిష్యత్తులో నువ్వు పుట్టలోంచి వస్తావు, ముందు నేను పుట్టలోంచి వస్తానని బయటకు వచ్చింది. ఆ వచ్చిన తిథి అష్టమి. అందుకే లక్ష్మీదేవి అనఘ అనే పేరుతో పుట్టలోంచి బయటకు వచ్చిన తిథిని అనఘాష్టమి వ్రతంగా జరుపుకుంటాం మనం. అఘము అంటే పాపం. అఘము అంటే ఏమిటి? పాపం. నైతత్పురుష సమాసంలో అన్ అఘము నైతత్పురుష అనమాట. అది అనఘ అవుతుందన్నమాట. అంటే పుణ్యము, పాపము లేనిది. అఘము అంటే పాపం కదా, అనఘ ఏ పాపము లేనిది, పరమ పుణ్యాత్పురాలు.
లక్ష్మీదేవి ఏ దోషము లేకుండా ప్రజల్ని అనుగ్రహించడం కోసం పుట్టలో నుంచి దత్తాత్రేయుడితో పాటు బయటకు వచ్చింది. అప్పటి నుంచి ఆవిడకి అనఘ అని పేరు వచ్చింది. ఆ తిథి అనఘాష్టమి వ్రతం చేసుకుంటున్నాం. ఈ విధంగా అనఘాదేవి సాక్షాత్తు ఆదిలక్ష్మే, స్వామి పక్కనే ఉంటుంది. ఒక్కొక్క అవతారంలో లక్ష్మీదేవికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఇప్పుడు వెంకటేశ్వరుడు అవతారంలో వ్యూహలక్ష్మి అనే పేరుతో ఉంటుంది. ఆ దత్తాత్రేయ అవతారంలో మాత్రం అనఘ అనే పేరుతో ఉంటుంది. కానీ చిత్రం ఏమిటో తెలిసిన, ఆయన భార్య సాక్షాత్తు ఆదిలక్ష్మి అయినా బయటివాడు ఎవడన్నా చూస్తే పచ్చి వేశ్యలా కనపడుతుందట భ్రమింపజేయడానికి. వాడు కనుక భక్తితో లొంగి నమస్కరిస్తే అప్పుడు నిజమైన ఆదిలక్ష్మిగా దర్శనమిస్తుంది. కాబట్టి దత్తాత్రేయుడి దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన మనల్ని మోసగిస్తాడు, పరీక్షిస్తాడు. అయినా విడిచిపెట్టకుండా అత్యంత భక్తితో పట్టుకుంటే మాత్రం ఆ ఆది దంపతులు మహానుభావులు మహాలక్ష్మి నారాయణులిద్దరూ మనల్ని అనుగ్రహిస్తారు. నిస్సందేహంగా అనఘాదేవి అంటే ఆదిలక్ష్మి. అంటే మరి ఆయన యోగి తపస్సంపన్నుడు అని అంటారు కదా, మరి భార్య ఎలా? అసలు యోగికి భార్య ఉండకూడదని ఎవరు చెప్పారు? ఆయన ఏం నేను పెళ్లి చేసుకుని అవివాహితుడిని అల్లా. వశిష్ఠుడికి భార్య లేదా? యోగులందరికీ పక్కన భార్య ఉండాలి. భార్య లేకుండా సన్యాసాశ్రమ స్వీకారం చేసే విధానాలు కొన్ని ఉన్నాయి అవివాహితులుగా. పూర్వం ఋషులందరూ తమ భార్యతో కలిసే తపస్సులు చేశారు. లోపాముద్ర అగస్త్యుడు, వశిష్ఠుడు, అరుంధతి, సుకన్య, చవనులు, ఒకళ్ళను మించిన యోగులు వాళ్ళు ఒకళ్ళు. కాబట్టి అనఘాదేవి పక్కన ఉంటే తపస్సు చేయకూడదు, ఆయన యోగి కాడనే మాట ఉంటే అబద్ధం. ఇంకో రహస్యం చెప్పనా, ప్రకృతి పురుషులిద్దరూ కలిస్తేనే ఈ చరాచర జగత్తు నడుస్తుంది. అందుకే ధర్మబద్ధమైన కామం కావాలి అన్నారు. ఊరికే పెళ్లి చేసుకోవడం అనేసి నేను యోగినని పేరెట్టుకుని ఆ తర్వాత లోపల కోరికలు అదుపులో పెట్టుకోలేక భ్రష్టులు అవ్వడం చాలా దోషం కనుక ఈ విధంగా భార్యా సమేతంగానే యోగాభ్యాసం చేయాలి. ఎదురుగుండా సుందరీమణి ఉన్నా చలించని స్థితిలో ఉండాలి. అటువంటి మహాయోగి దత్తాత్రేయుడు. మీరు ఎప్పుడైనా చూడండి, భాగవతంలో కూడా వెన్నుండింద్రియ స్ఖలనంబు చేయక క్రీడించే అంటాడు. మనలాగా రేతపాతం చేయకుండా క్రీడించే మహాయోగులు వాళ్ళు. అది కొంచెం ధ్యానంలోకి వెడితే తెలుస్తుందన్నమాట. ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఇప్పుడు స్వల్ప విరామం. అన్ని రకాల రుచికరమైన మసాలాలు మీ ఇంట ఆనందాన్ని వెదజల్లుతాయి. స్వచ్ఛమైన శుద్ధమైన గుణాల సమ్మేళనం, అదే ఆనంద్ మసాలే. అన్ని దానాలలోనూ అన్నదానం ఎంతో గొప్పది. అందులోనూ ఒక మహాక్షేత్రంలో చేస్తే అంతకు మించిన పుణ్యం మరొకటి ఉండదు. ఈ ధర్మం తెలిసిన వారు కనుకనే ప్రత్యంగిర ఉపాసనారత్న దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ వైవి శాస్త్రి గారి ఆధ్వర్యంలోని దేవి కామేశ్వరి అన్నదాన సత్రం వారు చాలా కాలంగా ద్రాక్షారామంలో నిత్యాన్నదాన సత్రం నిర్వహిస్తూ ఇప్పుడు మరో మహాదత్త క్షేత్రమైన శ్రీక్షేత్ర గాణుగాపురంలో డిసెంబర్ 28 దత్త జయంతి పర్వదినాన తమ సొంత నూతన భవన సముదాయంలో నిత్యాన్నదాన కార్యక్రమానికి శ్రీకారం జరుగుతున్నది. ఈ సందర్భంగా శ్రీక్షేత్ర గాణుగాపురంలో దత్త హోమం, ప్రత్యంగిర హోమం, దశమహావిద్యల హోమాలు, అభిషేకాలు, పూజలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. వివరాలకు సంప్రదించండి 9347422299, 9493800199, 9493800899. అయ్యప్ప భక్తుల్లారా, పూజకి ఉపయోగించండి గోపురం కుంకుమ మరియు పసుపుడి. శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మ్యాట్రిమోనీ.com. ఏఎస్ బ్రాండ్ పూజ నువ్వుల నూనె కార్తీక మాస ఆఫర్. ప్రతి లీటర్ మరియు హాఫ్ లీటర్ తో పూజ అగరబత్తి కోన్స్ ఫ్రీ. దివ్య డైమండ్స్, జాతి రత్నాలకు పుట్టిల్లుగా పేరొందిన దివ్య డైమండ్స్ లో నవరత్నాలు ల్యాబ్ సర్టిఫికెట్ తో సహా మీకు లభిస్తాయి. డూప్లికేట్ రత్నాలను నివారించడం కోసమే దివ్య డైమండ్స్ ఆవిర్భవించింది. సమస్యలన్నింటికీ సత్వర పరిష్కార మార్గం, ఒక్క మంత్రంతో మీ కష్టాలు దూరం. ఆనంద సిద్ధితో సకలం శుభకరం. జ్యోతిష సిద్ధాంతి వైవి శాస్త్రి గారిచే ప్రత్యేక లైవ్ షో ఆనంద సిద్ధి ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు మీ భక్తి టీవీలో. విరామం తర్వాత ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి ఉత్తరం చూద్దామండి. బెంగళూరు నుంచి జనార్దన్ రాస్తున్నారు, దత్తాత్రేయుడిని ప్రసన్నం చేసుకోవటానికి నిత్యం పఠించాల్సిన మంత్రం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఆయనకి ద్రామ్ అనే బీజం చాలా ఇష్టం. ఇంకా మీరేం అక్కర్లా. ద్రామ్ అనే బీజంలో 3 ఉన్నారు. అడుగున రేఫ ఉంది, దకారం ఉంది,
ఆకారం ఉంది, అవునా? ఈ దకార ఆకారముల రేపతో కూడిన ద్రామ్ అనే బీజంలో ఆకారం ఉన్నదే అది విష్ణు స్వరూపం. అందుకే కాజే శాహ్ కురు కార్యాని అని దేవీ భాగవతంలో చెప్పారు. క అజ ఈశ, కా అన్న ఆ అన్న విష్ణువు. అంచేత ఆకారం విష్ణు స్వరూపం, దకారం బ్రహ్మస్వరూపం, రేఫ రుద్రస్వరూపం. కాబట్టి ఇందులో ముగ్గురు ఉన్నారు. ఆయన త్రిమూర్త్యాత్మకుడు, అందుకే 3 తలకాయలు పెట్టుకున్నాడు. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. గుర్తుపెట్టుకోండి, ఇది ఉపదేశం చేస్తున్నాను అనుకోండి, 3 సార్లు చెబితే మీరు జపం చేసుకోవడానికి అర్హత వచ్చినట్టే. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని నిరంతరం ఆయన్ని తలుచుకుని ఈ మంత్రపూర్వకంగా జపం చేస్తే వాడికి తొందరగా ప్రసన్నుడవుతాడు. ఈ మంత్రం చేసేవాళ్ళు బయట ఉన్నప్పుడు 4 రోజులు చేయకూడదు, మైలు వచ్చినప్పుడు మాత్రం చేయకూడదు, ఎక్కడైనా అశుచిగా ఉన్నవాళ్ళు ఉన్నారని తెలిస్తే చేయకూడదు. మిగతా వేళల్లో మీ ఇష్టం తింటున్నా, తిరుగుతున్నా, తాగుతున్నా, పడుకున్నా, వేళాకోళం వాడుతున్నా కూడా చేయమన్నారు. నిరంతరం జపం చేయడం ద్వారా ఈ మంత్రం మనల్ని రక్షిస్తుంది కనుక అసలు దాన్ని మంత్రం అన్నారు. మంత్రం అంటే ఏమిటి? మననాత్ త్రాయతే ఇది మంత్ర. నిత్యం నిస్సంకోచంగా ఈ మంత్రం చేసుకోండి, ఆయనకి చాలా ప్రీతిపాత్రమైన మంత్రం. మరో ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి ఛాన్సీ రాస్తున్నారు. దత్తాత్రేయుడి వాహనం ఏమిటి? ఆయన ఏ లోకంలో నివాసం ఉంటారు? తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అసలు దత్తాత్రేయుడికి ఏ వాహనం లేదు, తనే వాహనం, పెద్ద వాహనం ఆయన. ఈ వెనక కనిపిస్తున్న గోవు ధర్మస్వరూపం కోసం పక్కన పెట్టుకున్నాడు. చాలామందికి తెలియక గోవు వెనక ఉంటుంది కాబట్టి గోవు ఎక్కువ పెడుతున్నాడేమో అనుకుంటున్నారు. అది చాలా పెద్ద పొరపాటు. నిజమైన దత్తాత్రేయుడి చరిత్రలో ఎక్కడా కూడా ఆయనకి వాహనం లేదు. యోగి ఆయన ఎక్కడికి కావాలంటే అక్కడికి క్షణమాత్రంలో వెడతాడు. అంటే శ్రీ మహావిష్ణువు మొదలైన వాళ్ళు కూడా వెళ్ళలేరా అని కాదు, వాళ్ళు కావాలని దేవతా రూపాల్లో ఉండడం వల్ల ఒక వాహనం పెట్టుకుని వెడుతున్నారు. ఈయన అలా కాదట. యోగులు విఘటీభూత శరీరులై ప్రయాణం చేస్తారు. ఇది కొంచెం చెప్పుకోవాలి మీకు. మన శరీరంలో కాళ్ళు, చేతులు ఇవన్నీ ఒక అణువులు, తెలుసును కదా, ఇవన్నీ అణుస్వరూపం. ఈ అణువుల్ని దేనికి దాన్ని చిన్నాభిన్నం చేసేసుకునే శక్తి యోగులకు ఉంటుంది. చూస్తూ ఉండగా ముక్కు, కళ్ళు, చెవులు, కాళ్ళు అన్నీ వేరైపోతాయి, అణువులు అయిపోతాయి. ఈ అణువులు సర్వత్రా వ్యాపిస్తాయి. వ్యాపించిన అణువులతోటి ఇక్కడ కావాలంటే ఇక్కడ ప్రత్యక్షమై మళ్ళీ కలిసిపోగలవు అవన్నీ. లేతే రామగుండ్లో కావాలంటే రామనగర్లో ప్రత్యక్షం అవుతాయి, ఇంకొక బోరబండ కావాలంటే బోరబండ పెడతాయి, ఏలూరు కావాలంటే ఏలూరు పెడతాయి, మైసూరు కావాలంటే మైసూరు. ఆ క్షణమే అక్కడ అణువులు కలుస్తాయి. ఈ జగత్తంతా అణుమయం కదా, ఈ అణువులతో కలిసిపోయి మళ్ళీ అణువులతో కలిసి ఎక్కడ కావాలంటే అక్కడ రూపం ధరించే శక్తి కలిగిన వాడు అవధూత. కాబట్టి వారికి వేరే వాహనములు అక్కర్లా, జగత్తులో ప్రకృతిలో కలిసిపోయి మళ్ళీ ప్రకృతిలోంచి బయటకు వస్తారు. అందువల్ల దత్తాత్రేయుడు ఏ వాహనము లేకుండా తిరుగుతాడు. కేవలం ధర్మస్వరూపమైన ఆవుని, దూడని తన పక్కన పెట్టుకున్నాడు. వేదములు 4 కుక్కల రూపంలో పక్కన ఉంటాయి. ఇవి వేదమయమైన కుర్కురాలన్నమాట. అంచేత ఇక మీద గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దత్తాత్రేయుడు అణుస్వరూప వాహకుడి ఆయన. మరో ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. కోదాడ నుంచి శ్రీలక్ష్మి రాస్తున్నారు. మార్గశిర పౌర్ణమి విశిష్టత ఏమిటి? ఈ రోజున ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి? తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మార్గశీర్ష పూర్ణిమ ఎలాగో దత్తాత్రేయుడు పుట్టుకొచ్చాడు. దీనితో పాటుగా 27 నక్షత్రాలలో రోహిణీ నక్షత్రం పుట్టింది ఈ పూర్ణిమ నాడే. చాలా ఆశ్చర్యకరంగా. దక్షుడు అని ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయనకి 60 మంది కూతుళ్ళు పుట్టారు. ఆ 60 మంది కూతుళ్లలో రోహిణీ నక్షత్రం కూడా ఈ పూర్ణిమ నాడే పుట్టుకొచ్చింది. అయితే ఆ రోజుల్లో దీనికి పూర్ణిమని ప్రత్యేకంగా ఒక తిథి అని పెట్టలేదంతే. ఈ విధంగా ఒక పక్కన స్త్రీ రూపమైన రోహిణి పుట్టిన తిథి, దత్తాత్రేయుడు పుట్టిన తిథి, ఇవన్నీ కాకుండా గోలోకంలో బృందావనంలో శ్రీకృష్ణ పరమాత్ముడు రాధా సమేతంగా తిరిగి మురళీ వాయిస్తూ పాడేటటువంటి దివ్యతిథి కూడా మార్గశీర్ష పూర్ణిమ. ఇది పరమ వైష్ణవ తిథిగా జగత్తులో ప్రసిద్ధికెక్కింది. ప్రత్యేకంగా ఈరోజు విష్ణుమూర్తిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఇందాక ప్రారంభంలో మనం ఎలాగో దత్తాత్రేయ జయంతిలో ఆయన గొప్పతనం ఎలాగో చెప్పుకున్నాం దత్తాత్రేయుడిది. ఈరోజు ఆచరించవలసిన విధులు ఏంటంటే సూర్యోదయానికి ముందు లేచి విభూతి రేఖలు కానీ తమ సంప్రదాయాన్ని అనుసరించి వైష్ణవనామాలు కానీ పెట్టుకుని గురువులను పూజించి తీరాలి అని చెప్పారు. తప్పక ఈరోజు గురువుల్ని పూజించాలి. పాయసాన్నాన్ని విష్ణు ఆలయంలో నివేదన చేసి అది ప్రసాదంగా స్వీకరించాలి. వీలుంటే యోగాభ్యాసం చేయడానికి ప్రయత్నించాలి. మహాలక్ష్మీదేవికి అష్టోత్తర శతనామాలతో పూజ చేయాలి. ఇంకా రాత్రికి 10 గంటల్లో పడుకోకుండా
ఏ డాబా అయినా ఉంటే అటువంటి చోట పైకెక్కి వెన్నెలలో చంద్రుడిని చూసి ఆ చంద్రుడికి 2 చేతులు జోడించి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రం జపించాలి. చంద్రుడి వెన్నెలలో నుంచి దత్తాత్రేయుడు ఈ మంత్రం వల్ల మనల్ని అనుగ్రహిస్తాడు. చంద్రుడి వెన్నెల రాత్రి 10 గంటలు కాబోతున్నప్పుడు మనం చూస్తూ ఆకాశంలో మేఘాలు లేకపోతే, మేఘాలున్నా చంద్రుడిగా చూడటమే, వెన్నెలు ఉంటుందో లేదో అది పక్కన పెట్టి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్ర జపం చేస్తే వాడు మహాద్భుత యోగిరాజు అవుతాడు. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ధారణాశక్తి వాడికి బాగా పెరుగుతుంది. ఇది మార్గశీర్ష పూర్ణిమ యొక్క విశిష్టత, ఆ రోజు చేయవలసిన విధి విధానాలు. మరి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి పవన్ కుమార్ రాస్తున్నారు, దత్తాత్రేయుని మహాభక్తులు ఎవరు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. దత్తాత్రేయుడికి చాలామంది భక్తులున్నా అందులో ప్రథమ స్థానం ఇప్పటివరకు కూడా ఎవరు ఊహించని వాడు ఎవరో తెలిసిన దత్తాత్రేయుడి మొట్టమొదటి భక్తుడు ఇంద్రుడు. ఇంద్రుడు ఒకప్పుడు జంభాసురుడు అని పేరు కలిగిన వాడు, జంభుడని ఒక రాక్షసుడు బ్రహ్మవరాల వల్ల గర్వించి ఇంద్రాది దేవతల్ని తరిమి అవతలకి గంటేశాడు. దాంతో దేవతలంతా వచ్చి దత్తాత్రేయుని మొట్టమొదట దత్తుడిని చూచిన వాళ్ళు దేవతలు అన్నమాట. శ్మశానంలో ఉన్నట్టు ఆయన పుర్రెల మీద అన్నం వండుకుంటూ కాష్టం కట్టెలతో కొట్టాడు ఇంద్రుడిని. అయినా ఇంద్రుడు ఆయన్ని సేవించాడు. చాలా పెద్ద కథ. చివరికి ఇంద్రుడిని, నాయనా ఇంతకాలం నుంచి సేవిస్తున్నావు, నేను ఇక్కడ ఉన్నట్టు నాకు కూడా తెలియదు, అంత జాగ్రత్తగా ఉంటాను, అటువంటిది నువ్వు నన్ను ఎలా పట్టుకుని ఇక్కడికి వచ్చావంటే మా గురువుగారు చెప్పారండి, నువ్వే సాక్షాత్తు విష్ణువు అని నేను పట్టుకున్నాను అన్నట్ట. నీ సేవకి మెచ్చుకున్నాను, ఏం కావాలో కోరుకో అంటే జంభాసురుడిని చంపమన్నాడు. మళ్ళీ పరీక్షించాడు తెలుసు ఆయన. మధ్యాసక్తుడ అంగనారతుడ కర్మభ్రంశనోచ్ఛిష్ఠుడన్ మాద్య దైత్య వినాశ శక్తి కలదే నాకన్న అద్దేవతల్ విద్యాక్షాళన శుద్ధమానసుడవా విష్ణుండవాద్యుండవు ఈ ఉద్యత్పుణ్య చరిత్ర ఇందిర మహాయోగీంద్ర చూడామణి. నేను తాగుబోతుని, స్త్రీతో తిరుగుతున్నాను, వేదకర్మలకి వ్యతిరేకంగా శ్మశానంలో ఉన్నాను, నేను రాక్షసుని ఎలా చంపుతానంటే అప్పుడు మళ్ళీ ఇంద్రుడు దేవతలు కాళ్ళు పట్టుకుని, ఈ పక్కనున్నావిడ సాక్షాత్తు ఇందిర ఆదిలక్ష్మి, నువ్వు యోగీశ్వరుడివి, నువ్వు తాగేది మద్యం కాదు యోగామృతం, అమ్మో ఆత్మవిద్య చేత పవిత్రమైన మనస్సు కలిగిన మహానుభావుడివి, యోగీంద్రుడివి అంటే అప్పుడు ప్రసన్నుడై నన్ను నువ్వు గుర్తించావు కనుక జంభుడిని చంపుతాను అని జంభాసురుడిని సంహరింపచేశాడు లక్ష్మి ద్వారా. అలా మొట్టమొదట ఇంద్రుడు పరమభక్తుడు. ఆ తర్వాత పరశురామాదులు చాలామంది ఉన్నారు. అందరికంటే భూలోకంలో ఉన్న భక్తులలో మహారాజులలో కార్తవీర్యార్జునుడు పరమభక్తుడు. కార్తవీర్యార్జునుడు, ఇంద్రుడు, పరశురాముడు ఈ ముగ్గురు ప్రథమ స్థాయి భక్తులు. ఆర్డర్లో చెప్పాలంటే ఇంద్ర, పరశురామ, కార్తవీర్యార్జునులు అన్నమాట. ఇంక ఇది కాకుండా చాలామంది మహానుభావులు ఉన్నారు. ఆరికి మీరు భక్తులే, నేను భక్తులమే. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మీ సందేహాలు మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సహ సమర్పించిన వారు అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. యంగ్ ఎవర్, నవయవ్వనం, నిత్య నూతనం. భగవంతుడి మెచ్చే ఆరాధన పూజా నువ్వుల నూనెతో దీపారాధన. ఏఎస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె కార్తీక మాస ఆఫర్. ప్రతి లీటర్ మరియు హాఫ్ లీటర్ తో పూజా అగరబత్తి కోన్స్ ఫ్రీ. అందరికీ అరుదైన శుభవార్త. సమస్త కర్మలను సమూలంగా కాల్చివేస్తూ ఏ రంగంలోని వారికైనా వారి వారి అత్యున్నత అభివృద్ధిని అతి శీఘ్రంగా నెరవేర్చే పరమాద్భుత ప్రత్యంగిర హోమం ఇక నుండి రామంతాపూర్ దేవీ కామేశ్వరి శ్రీచక్ర పీఠంలో ప్రత్యంగిర ఉపాసనా రత్న బ్రహ్మశ్రీ వైవి శాస్త్రి గారి ఆధ్వర్యంలో
అత్యంత నియమ నిష్ఠలతో జరగనున్నది. అంతేకాక ప్రతి పౌర్ణమి నాడు విశేషంగా హాజరవుతోన్న భక్తుల సమక్షమున గురువుగారి సారథ్యాన ప్రబల శక్తితత్వమైన ప్రత్యంగిర హోమం యథావిధిగా జరుగుతున్నది. ప్రతి పౌర్ణమికి మీ గోత్రనామాలతో 1 సంవత్సరం పాటు ప్రత్యంగిర హోమంలో ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డానికి స్వల్ప రుసుము కేవలం 6,000 రూపాయలు మాత్రమే. వివరాలకు సంప్రదించండి 9493800199, 9347422299, 9493800899. ఆధునిక వ్యవసాయ విజ్ఞానాన్ని అందించే రైతుల కరదీపిక రైతు నేస్తం వ్యవసాయ మాసపత్రిక అన్ని పేజీలు రంగుల్లో. వార్షిక చందా 200 రూపాయలు మాత్రమే. 9676797777. ఏఎస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె కార్తీక మాస ఆఫర్. ప్రతి లీటర్ మరియు హాఫ్ లీటర్ తో పూజా అగరబత్తి కోన్స్ ఫ్రీ. సంప్రదాయ రుచుల సమ్మేళనం వైష్ణవి క్యాటరర్స్ విందు భోజనం. మీ ఇంట ఎలాంటి శుభకార్యం జరిగినా కమ్మని రుచులను అందిస్తుంది వైష్ణవి క్యాటరర్స్. పుట్టినరోజు వేడుకైనా, వివాహమైనా, షష్ఠి పూర్తైనా, మరే ఫంక్షన్ అయినా సరే గుమగుమలాడే పసందైన విందు భోజనం సిద్ధం చేస్తుంది వైష్ణవి క్యాటరర్స్. వివరాలకే సంప్రదించండి. వైష్ణవి క్యాటరర్స్, ఎస్బీహెచ్ కాలనీ, మోహన్ నగర్, కొత్తపేట, హైదరాబాద్, వైజాగ్, విజయవాడలో కూడా బ్రాంచులు కలవు. ఫోన్ నంబర్లు 9848023143, 9391008593. చంద్ర కళలుగా ఉన్న 360 కళలను తన పాదపద్మాల నుంచి ప్రసారం చేసి మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉండే 6 కేంద్రాలలో 6 చక్రాలలో నిక్షిప్తం చేసింది. అందువల్ల సాధకుడి యొక్క దివ్యదేహం కాంతిమయమైపోతున్నది. సౌందర్య లహరి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు మీ భక్తి టీవీలో. నాగదోష గ్రహ దోషాలను నివారించే కార్యక్రమం కాలసర్పదోషం. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12:30 మీ భక్తి టీవీలో. మన సాంప్రదాయంలో మాంగళ్య ధారణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. పైగా అది అతి ప్రాచీనమైనది కూడా. బహుభార్యాత్వం ఇక్ష్వాకు వంశంలో ఉంది, కానీ రాముడు ఏకపత్ని వ్రతం. దంపతులు ఎంత ఆనందంగా ఉండాలి అన్న అదంతా కూడా ఈ శచీదేవి ఆధ్వర్యంలోనే ఉంటుంది. జ్యోతి మ్యాట్రిమోనీ వారి శతమానం భవతి ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు మీ భక్తి టీవీలో. చిత్రావళి సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1 గంటకు మీ భక్తి టీవీలో. శ్రీమాతా జగన్మాతా సర్వభూతహితే మాతా విశ్వశాంతి ప్రసాదిని శ్రీమాతా జగన్మాతా. గంగాతరంగ రమణీయ జటాకలాపం. కాశీ దర్శనం చేసిన వారు, కాశీలోని గంగలో స్నానం చేసిన వారు జీవితంలో ఎప్పుడూ దుఃఖం పొందరు. గౌరీ నిరంతర విభూషిత వామభాగం. అన్నపూర్ణ విశ్వేశ్వరులు ఆనందంతో నివసించే దివ్యక్షేత్రం కాశీ. నారాయణ ప్రియ మనంగ మదాపహారం.
ప్రపంచ ప్రళయకాలంలో కూడా నాశనం కాని దివ్యక్షేత్రం కాశీ. వారాణసీపురపతిం భజ విశ్వనాథం. మహిమాన్వితమైన కాశీ క్షేత్ర